హాయ్ అండి, అందరికీ నమస్కారం. కర్ణాటకలోని హంపీలో వచ్చినాము. హంపీలో ఇక్కడ విరూపాక్ష దేవాలయంలో ఉన్నాం మనమంతా. ఒకసారి ఇక్కడ ఉన్న విజువల్స్ అందరూ మీకు చూపిస్తాను. హంపీలో విరూపాక్ష దేవాలయం ఉందండి. ఆ దేవాలయంలో చూద్దాము. ఇది విరూపాక్ష దేవాలయం బయట ప్రాంతము. చూడండి ఈ దేవాలయం ఎంత అందంగా ఉందో. దర్శనానికి వెళ్తామండి లోపలికి, గర్భగుడిలోకి. హంపీలో విరూపాక్ష దేవాలయం చూస్తున్నాము మనము. దేవాలయము లోపల భాగము. చూడండి వ్యూవర్స్, ఇక్కడ వచ్చేసి కోనేరు ఉంది. కోనేరు చూద్దాం మనము. దూరంగా వచ్చేసి బాగా కొండలు ఎంత అందంగా ఉన్నాయో. ఎక్కడి నుంచో వస్తూ ఉండదు, అంతా రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇక్కడికి చూడడానికి. మంచి చూడదగ్గ ప్రదేశము హంపీలో. ఈ కున్న టెంపుల్ తర్వాత అక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి కనబడిస్తుందంట, రిఫ్లెక్ట్ ఉంది. చూద్దాం రండి. ఇటు పక్క నుంచి వెళ్తే కనుక మనకు అక్కడ రిఫ్లెక్ట్ అనేది కనబడుతుంది. ఇటు పక్కకి వెళ్దాము. ఇక్కడ స్టెప్స్ ఎక్కాలండి. ఇటు పక్క ఎక్కాలండి. ఇటు పక్క వచ్చి వెళ్ళాలి. చూడండి దేవాలయం కనిపిస్తూ ఉంది షేడ్లో. చూడండి అక్కడ దేవాలయము రిఫ్లెక్ట్లో కనిపిస్తూ ఉంది. అట్లా రంధ్రంలో కనిపిస్తూ ఉంది. ಈಗ ದೊಡ್ಡ ಗೋಪುರ ಏನಿತ್ತಲ್ಲ 165 ಅಡಿ ಎತ್ತರ ಇದೆ. ಇಲ್ಲಿ ಬರೀ 5 ಅಡಿಯಲ್ಲಿ ಉಲ್ಟಾ ಕಾಣ್ತಿದೆ, ಹೌದಾ? ಇಲ್ಲಿ ಉಲ್ಟಾ ಯಾಕೆ ಬರ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ ಈ ಹೋಲ್ ನ ಸೈನ್ಸ್ ಅಲ್ಲಿ ಫಿಸಿಕ್ಸ್ ಬುಕ್ ಅಲ್ಲಿ ಪಿನ್ ಹೋಲ್ ಕ್ಯಾಮ್ರಾ ಅಂತ ಕರೀತಾರೆ. ಅಂದ್ರೆ ಪೀನ ಮಸೂರದ ಬೆಳಗ್ಗೆ ಓಕೆನಾ. ಇಂತ ಮಾಡಿದ್ದು ಯಾವ ಟೈಮಲ್ಲಿ ಅಂತ ಪೂರ್ತಿ ರೆಕಾರ್ಡ್ಸ್ ಇಲ್ಲ. ಯಾವ ಟೈಮಲ್ಲಿ ಮಾಡಿದಾರೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಕೆಲವು ಜನ ಹಿಂದೆ ಅಂತಾರೆ, ಕೆಲವು ಜನ ಡಿಸ್ಟರ್ಬೆನ್ಸ್ ಕಾಲದಲ್ಲಿ ಅಂತಾರೆ. ಬಡಿ ರೈಟ್ ಹ್ಯಾಂಡ್ ಅಲ್ಲಿ ಕಳಶ ಮುಟ್ಕೊಳ್ಳಿ. ಆಮೇಲೆ ಜನವರಿ 14 ಇದೆಯಲ್ಲ ಸಂಕ್ರಾಂತಿ, ಅವತ್ತು ಸೂರ್ಯ ಮೂವ್ಮೆಂಟ್ ಆಗ್ತಾನೆ. ಅವತ್ತು ಉತ್ತರಾಯಣಕ್ಕೆ ಹೋಗ್ಬಿಡ್ತಾನೆ. ಉತ್ತರಾಯಣಕ್ಕೆ ಸೂರ್ಯ ಹೋದ್ರು ದಕ್ಷಿಣಾಯಣಕ್ಕೆ ಇದ್ರು ಅಂದ್ರೆ ಈ ಹೋಲ್ ಕರೆಕ್ಟ್ ಜಾಗದಲ್ಲಿ ಇದೆ ಅಂತ ಅರ್ಥ. ಅಂದ್ರೆ ಸೂರ್ಯ ಮೂವ್ಮೆಂಟ್ ಆದಾಗ ಈ ಇಮೇಜ್ ಮೂವ್ಮೆಂಟ್ ಆಗ್ಬೇಕಲ್ಲ. ಯಾಕೆ ಆಗಲ್ಲ ಅಂದ್ರೆ ಈ ಹೋಲ್ ಕರೆಕ್ಟ್ ಜಾಗದಲ್ಲಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ಅವರಿಗೆ ಫಿಸಿಕ್ಸ್ ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. ಇದಾಗ್ಲಿಕ್ಕೆ 3 ಮೇಜರ್ ಕಾರಣ ಇದೆ. ಒಂದು ಆ ಉಲ್ಟಾ ಇಮೇಜ್ ಕಾಣ್ತಿದೆಯಲ್ಲ, ಅಲ್ಲಿಂದ ಗೋಪುರಕ್ಕೆ 200 ಮೀಟರ್ ಗ್ಯಾಪ್ ಇದೆ. ಓಕೆ. ಎರಡನೇದು ಇದು ಪೂರ್ವ, ಇದು ಪಶ್ಚಿಮ. ಮೂರನೇದು ಈ ಹೋಲ್
ಕಾಣ್ತಿಲ್ಲ ನಿಮಗೆ ಹೌದಾ ಅಂದ್ರೆ ಇದು ಪೇಂಟಿಂಗ್ ಅಲ್ಲ ಅಂತ ಅರ್ಥ ಆಯ್ತು ಕಾನ್ಸೆಪ್ಟ್ ಇದು ಜನರಿಗೆ ಅವಾಗೇ ಗೊತ್ತಿತ್ತು ಅಂತ ಓಕೆ ಪೀನ ಮಸೂರದ ಬೆಳಕಿನ ವಕ್ರೀಭವನ ಓಕೆ ಇವಾಗ ಫೋಟೋ ತಗೊಳ್ಳಿ ఫోటో తోండు వీడియో ಮಾಡ್ಕೊಂಡು ಇಲ್ಲಿ ಹೊರಗೆ ಬನ್ನಿ మనం లోపల చూసాం కదా డార్క్లో నీడలో దేవాలయం ఉల్టా కనిపిస్తుంది అది ఈ టెంపుల్ అండి ఇక్కడ వచ్చేసి ఎంతో చాలా ప్రత్యేకత కనిపించింది ఇది కనిపించడానికి ఎలాంటి టిక్కు అంటూ ఏం లేదు సైన్స్ అందు వాళ్ళు అని చెప్పారు దేవాలయం చూడండి ఎంత శిల్పాలు ఉన్నాయో అంత లోపల ఎక్కువ ఉన్నాయండి బాగా ఇది విరూపాక్ష దేవాలయం బయట ప్రాంతము ఈ దేవాలయంలో మనం లోపల సూర్యకిరణాల ద్వారా నీడలో దేవాలయం తలకిందలై కనపడింది అది లోపల దేవాలయానికి వెళ్ళాలంటే దర్శనానికి టికెట్ వచ్చేసి మనిషికి 20 రూపాయలు తీసుకుంటారు